రవీంద్రనాథ్. నేనుండేది జూబ్లీహిల్స్ లో, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఓటర్ను. ఇంతకు మునుపు మహారాజ్గంజ్ లో ఉండేవాడిని, దత్తాత్రేయ గారి ఇంటి దగ్గర ఉండేవాడిని. దత్తాత్రేయ గారు మమ్మల్ని చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో తీసుకుపోయేవాళ్ళు. నన్ను మా తమ్ముడు మొయ్యా దేవేంద్రనాథ్ ఆయన స్టేట్ జనతాదళ్ యువ జనతాదళ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అతను కూడా పార్టీ గురించి చాలా సేవ చేసి ఉన్నారు. నేను మన ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు ఏదైతే లోకసభ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ ఉన్నారో అతని గురించి 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకు. అతను పార్టీ వర్కర్లను గట్టి పోచలేక చూస్తాడు. అతను పార్టీ యొక్క వర్కర్ల పనులను పక్కన పెట్టేసి వాళ్లకు ఏ పని చేయకుండా వాళ్ళను సంక్షోభాలలో నెట్టి, వాళ్ళ ఆర్థిక సంక్షోభాలలో నెట్టి ఆనందపడతాడు. అతను ఎంత దయాహీనుడంటే నేను చెప్పజాలను. ఆయన ఉన్న ఎలక్ట్ అయిన 2019 నుంచి ఎప్పుడైనా గాని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల ఉంటాడంటే, పార్టీని నేను కమాండ్ చేస్తున్నాను తెలంగాణలో, నేను చెప్పినట్టు పార్టీ ఉంటది. అది కరెక్టే. ఎందుకంటే ఈ యొక్క హైకమాండ్ సౌత్ స్టేట్స్ లో కొంచెము స్టేట్ లీడర్షిప్ మీదనే చాలా డిపెండ్ ఉంటారు. నార్త్, ఈస్ట్, వెస్ట్ లో వాళ్ళు హైకమాండ్ వాళ్ళు చాలా నిశితంగా పరిశీలిస్తారు. సౌత్ లో వాళ్ళకు కొంచెం పట్టు తక్కువ ఉన్నదని దీని మీద కొంచెము దృష్టి తక్కువ పెడతారు. ఆ వచ్చే అబ్జర్వర్స్ లను కూడా వీళ్ళు మంచి మేనరిజమ్స్ తో ఈ యొక్క కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అండ్ అదర్స్, కోట్రి. కిషన్ రెడ్డి గారు అంటే కేతు, డాక్టర్ లక్ష్మణ్ రాహు, శని చింతల రామచంద్రారెడ్డి. ఈ త్రయంబికం ఏదైతే ఉన్నారో ఎక్కడ చూడండి వీళ్ళే కనబడతారు. ఎక్కడ లీడర్షిప్ లో ఎక్కడైనా కానీ వీళ్ళే లీడర్లను ప్రసన్నం చేసుకున్నట్లో వీళ్ళే దిట్ట. ఏదైతే రిపోర్ట్స్ పంపించాలనో హైకమాండ్ కు వీళ్ళు మహా తెలివిగా ఎవరి ద్వారా పంపితే భావిస్తుంది అనే వీళ్ళకు ఒక వెన్నెతో పుట్టిన విద్య. వీరు 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీని తప్పుదోవ పట్టించి, నాకు తెలిసిన విషయం ఏంటంటే కవితను మొదటే అరెస్ట్ చేసి బండి సంజయ్ గారిని దించక ఎలక్షన్ వరకు కొనసాగించి ఉంటే పార్టీకి నలిపేసి. నేను ఒక సెఫాలజిస్ట్ కూడా, నాకు మంచి అవగాహన పట్టు తెలంగాణ ప్రజలలో నాకున్నది. నేను చేసిన ఈ 55 సంవత్సరాల రీసెర్చ్ లో నాకు తేలిందేమంటే ఈ హైకమాండ్ తప్పుదోవ పట్టియటంలో ఈ త్రయంబకం కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి అండ్ అదర్స్ అబ్జర్వర్స్ లను కూడా మేనరిజమ్స్ తో మంచి వాళ్ళ తప్పుదోవ పట్టించడంలో వీళ్ళు తప్పుదోవ పట్టించి 8 సీట్లు వచ్చేటట్టు చేశారు. ఎప్పుడైతే నా అంచనాల్లో సపోజ్ కవితను మొదట అరెస్ట్ చేసి బండి సంజయ్ గారిని కంటిన్యూ ఎలక్షన్ వరకు ఉంచుంటే 40-45 సీట్లు వచ్చేది. వాళ్ళ స్టేట్ లో బీజేపీ వేరే అసెంబ్లీ మెంబర్స్ తో, వేరే పార్టీ వాళ్ళతో కలిసి ఇవాళ మంచిగా పవర్ లో ఉండేది. ఇంకొకటి, ఇక్కడ ఎప్పుడైతే సెంట్రల్ కమాండ్ బీసీ క్యాండిడేట్ సీఎం అవుతారంటారో వీళ్ళ దాంట్లో స్పెషల్లీ కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి దాంట్లో ఇక మనం కాలేము, సీఎం కాలేము, అందుకే వేరే వాళ్ళు కూడా కాకూడదు, పార్టీ పవర్ లో వస్తే మన పప్పులు ఉడకవనే ఉద్దేశంతో వీళ్ళు సెంట్రల్ లీడర్షిప్ ని తప్పుదోవ పట్టించి వీళ్ళు ఎట్టి పరిస్థితుల మేమే ఉండాలని సెంట్రల్ హైకమాండ్ ఏమి ఆలోచించి వీళ్ళ కిషన్ రెడ్డిని పెట్టినరో మాకు అసలు తెలియదు. సెంట్రల్ హైకమాండ్ ఒక బీసీ క్యాండిడేట్ తీసేస్తే ఇంకో బీసీ క్యాండిడేట్ ని పెట్టేది ఉండే. వీళ్ళు సంజయ్ ని తప్పియడంలో వీళ్ళు
పాత్రదారులు వేరే వాళ్ళైనా కానీ వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలకు ఎమ్మెల్యేలు అయ్యారు. ఐ కెన్ నేమ్ దెమ్ ఆల్సో, ఐ వాంట్ టు నేమ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు, మన ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు, మన నల్గొండ మునుగోడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎలక్ట్ అయిన అతను, వీళ్ళందరూ పార్టీ హైకమాండ్ మీద బాగా ఒత్తిడి తెచ్చి సంజయ్ని దించి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో పెట్టడంలో కూడా పొరపాటు చేశారు. ఒక బీసీ స్టేట్ లీడర్షిప్ ని తీసి ఫార్వర్డ్ లీడర్ ను పెట్టి ఈ కిషన్ రెడ్డిని పెట్టాక ఇక ఆడిందే ఆట మొత్తం అయిపోయి 8 సీట్లు గెలిచి ఇంకా దానిలో ఇంకా దబాయిపోయిందంటే మేము 4కెళ్ళి 8 సీట్లకు వచ్చాము. అది ఇదే పెద్ద గొప్పతనం. 45 సీట్లకు వచ్చే పార్టీని 8 సీట్లకు తెచ్చి వీళ్ళు కమిషన్ ఉన్నది. వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే దానికి అవధులు లేవు. వీళ్ళను ఇంకా నమ్మితే రేపు 2029లో 28లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో పార్టీ ఇంకా పాతాళంలో దిగిపోతుంది. నేను పార్టీ హైకమాండ్కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మోడీ 400 సీట్లు డెఫినెట్ గా పైబడే గెలుస్తాడు. కానీ ఈ సీట్లో ఎంత తక్కువ మెజార్టీతో అయినా కిషన్ రెడ్డి గెలుస్తాడని, మోడీ వేవ్ లో గెలుస్తాడని ఒక నమ్మకము నాకున్నది. ఆ నమ్మకంతో గెలిచినా గానీ హైకమాండ్ రిక్వెస్ట్ చేసేది అంటే, ఈయనకు మినిస్ట్రీలో చోటు కల్పించకండి, ఈయనను వేరే గవర్నమెంట్ పదవులలో ఉంచకండి. ఆ పదవుల్లో ఉంచితే ఈయన ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తో ములాఖాత్ అయిపోయి పార్టీని ఇంకా అతం పాతాళానికి తీసుకుపోతాడని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇతన్ని ఎంత దూరం పెడితే అంత పార్టీకి మంచిది. డాక్టర్ లక్ష్మణ్ కూడా మీరు నెత్తి మీద ఎక్కించుకున్నారు బీజేపీ హైకమాండ్. ఇట్స్ నాట్ ఫిట్ ఫర్ దట్. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ మై డెఫినెట్లీ విత్ మై హార్ట్ ఇన్ హార్ట్. ఎందుకంటే వీళ్ళు మొన్న ఎలక్షన్లో వీళ్ళు క్యాండిడేట్లను, వాళ్ళ ఇష్టమైన క్యాండిడేట్లను లక్ష్మణ్ ముషిరాబాద్ లో, మన కిషన్ రెడ్డి మన సీటు ఆయన అసెంబ్లీ సీట్లో పెడితే వాళ్ళు 3rd పొజిషన్ వచ్చారండి. హైకమాండ్ కు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు పెట్టిన క్యాండిడేట్లు వీళ్ళు పెట్టిన క్యాండిడేట్లు 3rd పొజిషన్ వచ్చారు. ఫస్ట్ పొజిషన్ బీఆర్ఎస్, 2nd పొజిషన్ కాంగ్రెస్, 3rd పొజిషన్ బీజేపీ. ఇదా అండి వీళ్ళ కాన్స్టిట్యున్సీలలో వీళ్ళకు పట్టు లేదు. వీళ్ళు మేము అన్ని ఉన్నామని హైకమాండ్ కు చెప్పుకుంటుంటారు. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి పట్టలేదు. ఇట్లా ఉంటే లీడర్లు బీజేపీకి అక్కర్లేదు. ఎప్పుడైనా కానీ వీళ్ళ సొంత ప్రయోజనాలకే ఎక్కువ సమయం కేటాయించారు. వీళ్ళ యొక్క అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. హైకమాండ్ నన్ను పిలిచి మాట్లాడితే, లేకపోతే నా ఎంబడి ఉన్న వేరే వర్కర్స్ అందరు ఎవరైతే ఉన్నారో మేము 5గురం వచ్చి మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మాకేమి పార్టీ పొజిషన్స్ అవసరం లేదు, మాకేమి గవర్నమెంట్ పొజిషన్స్ అవసరం లేదు. నేను 55 ఏళ్లకెళ్ళి తీసుకుంది ఇప్పుడు నాకు అవసరం ఏమండి? మాకు అవసరం లేదండి. పార్టీ బాగుండాలి. పార్టీ ఇక్కడ పవర్ లో వచ్చే టైంలో వీళ్ళు చేసిన దురంగతాలు ఎన్ని ఉన్నాయంటే కళ్ళల్లో నీళ్లు కావు, రక్తాలు వస్తున్నాయి మాకు. వీళ్ళు చేసిన ఏంది? ప్రతి దగ్గర వీళ్ళు ఫోటో సెషన్ వీళ్ళది. ఎప్పుడు ఉన్నా కానీ వచ్చిన లీడర్లను వేరే వాళ్ళని కలవనీయకుండా వాళ్ళని రౌండ్ అప్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇది చేస్తే ఇక్కడ వర్కర్లను తిట్టడం వరకు జరుగుతున్నది. ఇప్పుడు ఎలక్షన్లలో వర్కర్లను మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు, మీరు ఉంటేనే అవుతుందా, మేము ఎట్టి పరిస్థితి అంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ వే ఇన్ ద కంట్రీ. బట్ ఇస్ దిస్ ద వే? ఇదా వాళ్ళు చేసే వర్కర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇలాంటి వాళ్ళను ఉపేక్షించవద్దని నేను పార్టీ హైకమాండ్ కోరుతున్నానండి, సవినయంగా కోరుతున్నాను. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ గురించి మీ ఒపీనియన్ సార్? బీజేపీ కూడా ప్రచారంలో బాగుంది. లోక్సభలో 10-12 సీట్లు తెలంగాణలో వస్తాయని నా యొక్క సెఫాలజిస్ట్ గా నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పాను.
ఈ సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 45 సీట్లు వస్తాయని చెప్పాను. కానీ దురదృష్టకరం ఏంటంటే సంజయ్ని తీసేసి ఈ కిషన్ రెడ్డి గారిని పెట్టి పార్టీ చేసిన పొరపాటుతో ఇక్కడ అంత 40-45 సీట్స్కి వెళ్ళి కిందికి వచ్చి మనము గోల్డెన్ ప్లాటర్ లో కాంగ్రెస్ కు పవర్ అందించాము. ఈ లీడర్లే బీఆర్ఎస్ గవర్నమెంట్ తో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్ర రెడ్డి అందరు కలిసి ఉన్నారు. కేసీఆర్ తో, కేటీఆర్ తో వీళ్లకు మొత్తం సత్సంబంధాలు. వీళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మేము ఎప్పుడు కలవలేదు. ఎందుకు కలుస్తారంటే వీళ్ళ దూతలు ఉంటారు కలవడానికి. వీళ్ళు వాట్సాప్ కాళ్ళలో వీళ్ళ నడుస్తుంటాయి. ఏం అవసరం అండి? ఏది మైహోం రామేశ్వరరావును స్పెషల్ ఫ్లైట్ లో కిషన్ రెడ్డి ఎక్కించుకొని ఢిల్లీ తీసుకెళ్తాడా? కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉంటే ఆయన అవసరం ఉంటే పోయి కిషన్ రెడ్డిని కలిసి కదా. స్పెషల్ ఫ్లైట్ లో ఈ నెంబర్ వెళ్తాడా? ఇక్కడ బిల్డర్స్ కు మొత్తం పేపర్లలో, ఫ్రంట్ పేజ్ పేపర్లలో వాళ్ళ సేల్ చేయడానికి బిల్డర్స్ తో ఫ్రంట్ పేజ్ లో ఫుల్ ఫోటో సెషనా? అదే బిల్డర్స్ మీద చెరువుల కబ్జాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళు అన్ని కబ్జా చేసి ఉన్న వాళ్ళెంబడి తను హబ్నాబీ. ఇదా అండి? ఇదా బీజేపీకి దక్కిన గౌరవం? ఇదా? ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎలక్ట్ అయితే మన హైదరాబాద్ నగరానికి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ స్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దని. అయితే నేను ఒకటి అడుగుతున్నానండి హైకమాండ్ ను. రంగారెడ్డి డిస్టిక్ కిషన్ రెడ్డి, రంగారెడ్డి డిస్టిక్ అతను ఊరు, మరి ఎందుకు సికింద్రాబాద్ పట్టుకొని పాకులాడుతున్నాడు? పోయి నల్గొండలో సైదిరెడ్డిని తీసేసి కిషన్ రెడ్డిని నిలబడేది ఉండే, ఇక్కడ జైరాబాద్ లో నిలబడేది ఉండే, ఇక్కడ వేరే వాళ్లకు మంచి క్యాండిడేట్ ని ఇక్కడ ఇచ్చేది ఉండే. ఎందుకు ఇక్కడే తీసుకోవాలి? ఈయన చెప్పేది ఉండే హైకమాండ్, సార్ నేను వెళ్ళి నల్గొండలో కొట్లాడి గెలిపించుకొస్తాను, జైరాబాద్ లో గెలిపించుకొస్తాను, నన్ను అక్కడ పెట్టండి, ఇక్కడ గెలిచే సీటు ఇక్కడ వేరే వాళ్ళని పెడదాం. అది లేదండి ఇతనికి. ఇతను పక్కా ఇంటిగ్రేషనిస్ట్. ఇతను ఎప్పుడైతే 2 సీట్లు బీజేపీ 2 సీట్లు ఉండదు, ఎండల లక్ష్మీనారాయణ, కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయలేదు, ఎండా లక్ష్మీనారాయణతో రిజైన్ చేయించాడు. అక్కడ అప్పుడు కూడా కన్నింగ్ గా మేనరిజం లో హైకమాండ్ ను కన్విన్స్ చేసి రిజైన్ చేయకుండా ఉన్నాడు. అంత పిరికి పంద. వాళ్ళందరూ గెలిచొచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ తెలంగాణ గురించి కొట్లాడి రిజైన్ అందరు చేస్తే ఇతను ఒక్కడే రిజైన్ చేయకుండా తప్పించుకొని 5 years కంటిన్యూ అయ్యాడు. మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా? సార్, మేము దేశంలో మోడీ ప్రభంజన ఉన్నది. ఆ ప్రభంజనంతోనే కిషన్ రెడ్డి గెలవాలి గాని స్వతహాగా ఇండిపెండెంట్ గా ఏ వర్కర్ ను మీరు కదిలించినా కన్నీళ్లే. కిషన్ రెడ్డి గురించి కన్నీళ్లే తప్ప వేరే ఏమీ లేదు. ఇతను ఎవరన్నా ఆదుకున్నాడా అండి? పెళ్లిలకు వెళ్ళాడు, పెళ్లిలకు ఆదుకోడు, చావులకు వెళ్ళాడు, చావులకు ఆదుకోడు, మంచి చెడు చూడడు, వేరే ఏమీ లేదు. ఎవరన్నా ఏదన్నా వాళ్ళని కరెక్ట్ గా ఉండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమంటే ఫోన్ చేయడండి, వాళ్ళని వేధిస్తుంటే ఫోన్ చేయడు. అన్ని ఫోటో సెషన్లు ఏదో ఇది చేయడము పెద్ద పెద్ద స్టార్లతో. నిన్ననే అనుకుంటాను నేను మన చిరంజీవితో ఇంటర్వ్యూ. ఏమవసరం ఉంది? చిరంజీవి ఏ పార్టీ? చిరంజీవితో ఇంటర్వ్యూ ఎందుకు చిరంజీవితో ఇంటర్వ్యూను? నీ యొక్క ప్రయాణమా? వేరే యాంకర్ తోటి అది మీరు ఇంటర్వ్యూ చెప్పి నీకు చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం చూపెట్టడానిక? ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది సార్. నేను చెప్పేది హైకమాండ్ కు. ఈయన వచ్చిండు చిన్న కుటుంబంకి వెళ్ళి, చాలా బీద కుటుంబంకొని పార్టీకి వర్క్ చేసిండు. మా కళ్ళతో చూశాము. పార్టీలో ఒక ప్యూన్ గా వర్క్ చేసిండు, పైకి ఎచ్చిండు. మేము కూడా చాలా సంతోషించాం. ఒక ప్యూన్ ఉంది, ఇంత పెద్ద పొజిషన్కి వచ్చాడు. కానీ తర్వాత ఇంత చేంజ్ అవ్వడం, ఈయన కులపిచ్చి, చాలా కులపిచ్చి, ఇంత కులపిచ్చి అంటే ఎక్కడ చూడు ఆ కులం వాళ్ళనే అతని పార్టీ పోస్టులలో ఎక్కడైనా గౌరవం దక్కేది వాళ్ళ కులం వాళ్ళకే. వేరే
బీసీ కులాలు, ఎస్సీ కులాలు పేరుకు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంటే ఈయన వాళ్ళ కులం వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. ఇదా అండి? ఇదా మేము కోరేది? ఇదా? ఇవాళ బీజేపీ ఇక్కడ ఓడిపోతే ఏమి మొత్తం కిషన్ రెడ్డి, స్వయం కృపాద్ అండ్ డాక్టర్ లక్ష్మణ్ది, చింతల రామచంద్రారెడ్డి, వీళ్ళే రాహు, కేతు, శని వీళ్ళను పక్కన పెట్టిన రోజే రేపు తెలంగాణలో బీజేపీ చాలా బ్రహ్మాండంగా ప్రభంజనంలో పైకొస్తారని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది నేను కోరుకునే. ఒక 2029లో అంతకుముందే ఎలక్షన్స్ అవుతే డెఫినెట్ గా ఈయనకు రేవంత్ రెడ్డి కమ్యూనిటీ అంతా వీళ్ళ బ్యాకింగ్ అండి. రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు, రాజశేఖర్ రెడ్డితో కూడా సత్సంబంధాలు సార్. నేను చెప్తున్నాను, ఇదని అప్పటికెళ్ళి ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో సత్సంబంధాలు, వర్కర్లను పక్కన పెట్టాలి, పవర్ లో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఇది ఇతని నైజం. నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, పార్టీ వర్కర్లను నేను బీజేపీ అగెన్స్ట్ గా చేయమని చెప్పడం లేదు. మనం ఓటింగ్ పక్కా చేయాలి. నోటాకేయండి, నేను ఏ పార్టీకి కాదు, నోటాకేయండి. మన యొక్క పవర్ ఏందో చూపెడదాం. నోటాకేసి కిషన్ రెడ్డి లాంటి లీడర్లు ఎలక్ట్ కాకుండా చూసుకోవాలని నా యొక్క ప్రార్థన. నోటా అంటే సింబల్ ఏముండదు, ఎవరు నాకు నచ్చలేదని వేసే ఇదే నోటా. నేను ఆల్రెడీ ప్రొటెస్ట్ చూపెట్టాను కిషన్ రెడ్డి గారికి వెంకటగిరిలో. ఐ డోంట్ వాంట్ టు హౌ ఐ డిడ్ మై ప్రొటెస్ట్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ వన్. కానీ నేను ఆల్రెడీ ప్రొటెస్ట్ చేశాను. కిషన్ రెడ్డి గారికి కనబడ్డది నా ప్రొటెస్ట్. అతను ఏదైనా నా మీద ఏదైనా శత్రుభావంతో ఏదైనా చేస్తే, నాకేమన్నా హాని కలిగితే ఇదే లీడర్లందరూ కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి బాధ్యులు. ఇది నేను హైకమాండ్ కు, ఈ స్టేట్ గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీళ్ళ అరాచక శక్తులతోని నన్ను కాపాడాలని విజ్ఞప్తి. నేను ఇంకొక మనవి ఏంటంటే, మా ఫాదర్ ఇక్కడ 1970s లో చనిపోయారు. ఇతను 2 times జనసంఘ్ కార్పొరేటరు ఫ్రమ్ 1962 to 66. అప్పుడు 4 years ఉండేది టర్మ్. 66 to 70 2 terms ఎలక్ట్ అయ్యాడు. ఫస్ట్ టైం సలావుద్దీన్ ఓవైసీతో కొట్లాడేవాళ్ళు. అక్కడ ఏ కమ్యూనల్ క్లాసెస్ అయినా సలావుద్దీన్ ఓవైసీ గారిని, మా ఫాదర్ ని, వాళ్ళ గ్రూప్ ని, వీళ్ళ గ్రూప్ ని పట్టుకొని పోయేవాళ్ళు. సో మా ఫాదర్ పెద్ద లీడర్. 1967 జనసంఘ్ టికెట్ మీద మహారాజ్గంజ్ కాన్స్టిట్యున్సీలో కొట్లాడి కొత్తూరు సీతయ్య గుప్తా ఓడిపోవడానికి, అప్పుడున్న పవర్ఫుల్ కొత్తూరు సీతయ్య గుప్తా కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోవడానికి కారణమయ్యాడు. యాక్చువల్లీ మేమే గెలిచేది ఉండే, మా ఫాదర్ గెలిచేది ఉండే ఎమ్మెల్యేగా. అప్పుడు సంయుక్త సోషలిస్ట్ పార్టీ బద్రీశాల్ పెట్టి గెలిచాడు. మా ఫాదర్ కు వచ్చిన ఓట్లు మన మీ అందరికీ గుర్తు. జనసంఘ్ కు మార్వాడీసు, అగర్వాల్స్, గుజరాతీస్, నార్త్ ఇండియన్ ఓట్లన్నీ పడేటివి. అవన్నీ ఓట్లు మైనస్ అయ్యాయి. కొత్తూరు సీతయ్య గుప్తా ఏమన్నాడంటే, వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ తాళీ లోటా పకడ్కే ఆతే కమాలేతే అన్నాడు. అందరు అక్కడ షిఫ్ట్ అయిపోయారు బద్రీశాల్ పెట్టికి. లేకపోతే మా ఫాదరే మహారాజ్గంజ్ లో 1967లో ఎలక్షన్ గెలిచేవాడు. అయినా గాని అప్పట్లో పవర్ఫుల్ కొత్తూరు సీతయ్య గుప్తాను ఓడడానికి కారణమైన వ్యక్తి ఇతను. వి రామారావు గారితో, ఎన్ లక్ష్మీనారాయణ, వారి భార్య పార్వతవర్ధని, వీళ్లతో ఏపీలో జనసంఘ్ ను చాలా పవర్ఫుల్ గా చేయడానికి చాలా కృషి చేశారు. ఇది మీ యొక్క ప్రజలకు నేను చెప్పే నిజాలు. ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముండదు, ఏముండదు. మేము బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఎప్పుడు పార్టీ పోస్టులకు, గవర్నమెంట్ పోస్టులకు మేము ఎప్పుడు వెంపర్లాడలేదు. లేదు, ఇప్పటికి కూడా మాకు అక్కర్లేదు. పార్టీ వర్కర్లకు సముచితమైన గౌరవం ఉంటే మా అంత హ్యాపీ అవడంలో, నేను 71 సంవత్సరాలు, ఇంకెన్నేళ్లు బతుకుతానో నాకు తెలియదు. అన్ని సంవత్సరాలు మేము హ్యాపీగా ఉండాలంటే పార్టీ వర్కర్లను మంచిగా చూడమని హైకమాండ్ ను, స్టేట్ లీడర్షిప్ కోరుతున్నాను. నమస్కారం.